హలో గాయ్స్, క్రిస్పీ క్రిస్పీ గవ్వలు బెల్లం గవ్వలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ 1 కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. అందులో 1 కప్పు సుజీ రవ్వ, అదే అండి ఉప్మా రవ్వ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో 1 కప్పు ఆయిల్ హీట్ చేసి అది పోసుకోవాలండి. అది వేసుకున్నాక దాన్ని బాగా కలదిప్పుకోవాలి. మొత్తం పిండి మొత్తం పట్టేలా ఆయిల్ కలదిప్పుకోవాలి. కలదిప్పుకున్నాక అది చూడండి ఒక ముద్దాలు వస్తుంది. అది గవ్వల పిండి అలా వస్తే క్రిస్పీగా గుల్లగా వస్తాయి. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను. కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ముద్దలా చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చూడండి ఇలా వస్తుంది ముద్ద. దానికి కొంచెం నెయ్యి రాసి పెట్టుకున్నానండి. అంటే కొంచెం మెత్తగా వస్తే బాగా కాలుతాయని. అట్లా చిన్న ఉండలు చేసుకున్నాక గవ్వల చెక్క మీద కానీ, కొత్త దువ్వెన మీద కానీ, స్ట్రైనర్ మీద కానీ చేసుకోవచ్చండి గవ్వలు అలా. అవి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆయిల్లో గవ్వలు వేసుకొని వేయించుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలండి. అవి తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ గిన్నెలో అడుగున కొంచెం ఆయిల్ పూసుకొని వేసుకుంటే ఆ బెల్లం పాకం పోసినప్పుడు అతుక్కోకుండా ఉంటాయండి. అవి గవ్వలన్నీ వేసేసుకున్నాక చూడండి ఇట్లా వచ్చాయి. క్రిస్పీగా ఉన్నాయి చూడండి గవ్వలు. అందులోకి పాకంకి 700 గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి నేను. 1 కేజీ గోధుమ పిండికి 700 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. అందులోకి ఒక కప్పు వాటర్ వేసుకున్నానండి. మళ్ళీ సరిపోవేమోనని 1/4 వేసుకున్నానండి వాటరు. అది బాగా కరిగిన తర్వాత కరిగించిన తర్వాత బాగా ఉడుకుతుంది చూడండి. అప్పుడు పాకం వస్తుంది. ఇట్లా తీగ పాకం వచ్చినప్పుడు దింపేసుకోవాలండి. అలా చూడండి తీగ పాకం ఎలా వచ్చిందో అలా స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకొని అది గవ్వల్లో పోసేసుకున్నాను. బాగా కలదిప్పుకున్నాక పాకం పట్టేసిద్దండి. చూడండి క్రిస్పీ గవ్వలు రెడీ.